అబౌట్ లెర్నింగ్. అక్కడ ఇప్పుడు కార్తిక్ అటు నుంచి స్టార్ట్ చేస్తే, కార్తిక్ తన ఇన్స్పిరేషన్ ఆ సాంగ్ ఎప్పుడైతే ఇచ్చాడో తన మీద ఇంప్రెషన్ కలగటం, సినిమా మీద కాన్ఫిడెన్స్ రావటం కార్తిక్ దగ్గర చూశాను. భరద్వాజ గారు ఎప్పటి నుంచో తెలుసు, అందరికీ తెలుసు. ఆయన పెద్ద ఇండస్ట్రీకి పెద్ద, న్యాయంగా మాడతారు, మంచి విషయాలు మాడతారు, క్లియర్గా మాడతారు, ముక్కుసూటిగా మాడతారు. ప్లస్ ఆయన ఎనర్జీ టు వర్క్, హార్డ్ వర్క్ చేయడానికి అండ్ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. లోపల ఎన్ని పడతారో నాకు తెలియదు, కానీ బయటికి మాత్రం చాలా స్మూత్గా కూల్గా ఉంటారు. చేసేయని చేస్తారు. అది కూడా నేర్చుకున్నాను. చేసేయని అంటే ఇంకేం చేశారు నాకు తెలియదు, ఆయన నవ్వుకుంటున్నారు. బాబు గారు మీరు అంటే బాబు లెట్ మీ ఫినిష్. హృతిక చిన్నపిల్లే, బట్ ఆశ్చర్యం ఏంటంటే అందరూ ఫీల్ అయ్యింది షార్ట్ ముందు ఏం కనపడదు అసలు. ఆ పిల్ల ఏం చేస్తుంది అనేది తెలియదు. ఆ క్షణం నుంచి వేరే రకంగా మారిపోవటం అనేది, ఆ హోంవర్క్ ఎప్పుడు చేస్తుందో, ఇందాక మా చోటకి నాకు అదే డిస్కషన్ జరిగింది. హోంవర్క్ చేయకుండా షీ అంటే న్యాచురల్ యాక్ట్రెస్ అవుతుంది. అది కాకుండా షీ హ్యాస్ దిస్ బీయింగ్ విత్ హర్ సెల్ఫ్, తనతో తను టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది, విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. అది కూడా మంచి విషయం తన దగ్గర నేర్చుకోవాల్సింది, అందరూ నేర్చుకోవాల్సింది. అండ్ నా గురించి నేనే నేర్చుకుంటా, కానీ లయ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్ ఫ్రమ్ డే వన్. తన మీద రెస్పెక్ట్ పెరగటం మొదలుపెట్టింది, ఎందుకంటే తన ప్రాక్టికాలిటీ, తన హార్డ్ వర్క్. యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు రావటం, ఇవన్నీ చేయటం. హార్డ్ వర్క్ పక్కన పెడితే ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ. తను క్వైట్గా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది, మెటీరియలిస్టిక్ కాదు. తన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఇక చోట నుంచి అన్నీ నేర్చుకోవాలి. ఇందాక చెప్పాక బడా కేట్ నాయుడు అని. సో తను ఎనర్జీ కానీ, తన హార్డ్ వర్క్ కానీ, తన ప్యాషన్, పిచ్చి, సినిమాలంటే పిచ్చి. ఇక్కడ జోకులు వేస్తూనే ఉంటాడు, ట్రాక్ మైండ్ అంతా సినిమా మీద ఉంటుంది. సో అదొకటి. అండ్ కిషోర్ గారు అక్కడి నుంచి ఆయన సంబంధం లేకుండా దీంట్లో ఒక సినిమా చేద్దామని ఆయన ముందుకు రావటం అనేది, ఇవన్నీ మంచి విషయాలండి. అంటే ఆయన జనరాసిటీ ఆ ఊర్లో చూస్తే ఆయన గురించి చాలా మంచి పేరు ఉంది, ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఆయన అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంప్రెస్ అయ్యి సినిమాని ప్రేమించడం మొదలెట్టాం అందరూ. ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ మై పర్సనల్ స్టాఫ్, రవి, చిన్న, చిరు, వీళ్ళందరినీ కూడా థ్యాంక్ చేయాలి. ద హోల్ యూనిట్, ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు బి థ్యాంక్డ్. సార్ బాబు గారు మీరు 2.0 అనుకోవచ్చు. యాక్చువల్గా అంతకు ముందు మీరు హీరోగా చేసినప్పుడు కానీ, ప్లస్ పీక్స్లో ఉన్నప్పుడు కానీ, మీ లైఫ్ స్టైలు ఇది వేరుగా ఉండేది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్, మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా ఒక వేరే లెవెల్లో ఉంది. సో ఇది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారా, ఇంతకుముందు ఎంజాయ్ చేస్తారా? ఈ 2.0లో ఎంత హైఫై నేను నాటండి, నాకు అట్టండి తెలియదు కానీ వాట్ రఘు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎంజాయ్ చేస్తాను నేను. అండ్ ఐ వుడ్ సే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ విత్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్, స్టార్స్, సెలబ్రిటీస్, బిగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. అండ్ ఇట్స్ అ బిగ్ స్కేల్. ఇప్పుడు పెద్ద ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హ్యూజ్ స్కేల్లో పనిచేస్తున్నాం. సో ఆల్ దట్ ఐమ్ ఎంజాయింగ్. ఇది టైర్డ్ లేదండి. లాస్ట్ కొనపూరి వరకు సినిమాలే చేస్తాను, సినిమాలు ఇస్తే. కానీ నేను ఎక్కడికి పోను, ఉంటానే ఉంటాయి నాకు సినిమాలు, నేను చేస్తూనే ఉంటాను. పోయాను అనుకుంటారు, మళ్ళీ వస్తాను. సార్ జగపతి గారు, మీరు హీరోగా చేస్తున్నప్పుడు మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఒప్పుకో. ఇప్పుడు అడిషనల్ బ్యాంక్, ఇప్పుడు యూత్ కూడా. అప్పుడైతే మస్ట్గా వచ్చేవాళ్ళు మీ సినిమాకు, చూడటం ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమా కాదు, హీరోగా వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లేడీస్ వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వచ్చేవారు. ఇప్పుడు రకరకాల, ఐ వోంట్ సే ఐ విలన్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, దట్స్ ఆల్. ఇప్పుడు చేసే సినిమాలకి ఆల్ జనరేషన్స్ ఆర్ కనెక్టింగ్. సో నాకు అదే కావాలి, ఫీమేల్ బేస్, దట్ ఈస్ దేర్. లెజెండ్ మీ లుక్ ఒక డిఫరెంట్, అక్కడి నుంచి మారటం జరిగింది. ఇప్పుడు అప్లాసూరి చూస్తుంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? అప్లాసూరి క్యారెక్టర్ మీరు అసలుకి ఎలా ఉంటుంది? ఒక్క ఫ్రేమ్ కూడా చెప్పను. ప్రొడ్యూసర్ గారు